మీడియా సోదరులకు నమస్కారం. ఇవాళ స్వేచ్ఛ యొక్క మరణం తన యొక్క వార్త విన్న తర్వాత నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎందుకంటే తనతో జర్నలిజంలో తన పలు ఛానల్లో తను పని చేసినప్పుడు తను మమ్మల్ని పిలిచి చేసినటువంటి దానికి నిజంగా ఒక ధైర్యం ఉన్నటువంటి ఆడబిడ్డ ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిండకూడదు అన్న బాధ నాలో ఉంది. ముఖ్యంగా ఇవాళ వాళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దీనికి పూర్తి కారణము పూర్ణచంద్రరావు గారని పేరు చెప్పారు. ఈ పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలతో అతి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. మరి సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలైనా అలాగే వివిధ వ్యక్తులతో తన ఫోటోలు ఉన్నటువంటి అంశాలపైన కానీ ఇవాళ ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఎవరూ కూడా దీన్ని స్పందించలేదు. ఇమీడియట్గా పూర్ణచంద్రరావు గారిని అరెస్ట్ చేయాలని, పూర్ణచంద్రరావుని కఠినంగా శిక్షించాలని, బీఆర్ఎస్ పార్టీ దీనికి నైతిక బాధ్యత వహించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే సోదరి కవిత గారు ఇవాళ ఆమె యొక్క వీడియోని ఒక ట్విట్టర్లో చూశాను. ఎక్కడో జరిగినటువంటి ఆడబిడ్డ పట్ల ఉన్నటువంటి స్పందన మరి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మనతో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో మనతో పనిచేసినటువంటి బతుకమ్మ ఆడినటువంటి మరి స్వేచ్ఛ ఆడబిడ్డ పట్ల ఎందుకు లేదో కవిత గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అలాగే మీ యొక్క సోదరులతో ఎంతో సన్నిహితంగా అనుబంధంగా ఉన్నటువంటి మరి ఆ వ్యక్తి ఎవరు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆమె పైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ దీనిపైన కేసీఆర్ గారు స్పందించాలని, పూర్తి నైతిక బాధ్యత బీఆర్ఎస్ పార్టీ వహించాలని డిమాండ్ చేస్తున్నారు.